చేస్తా. నీకు తృప్తి కాదు ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తే ప్రభు ఆనందపడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆనందపడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చెవికి ఆలకించాలి. నా బిడ్డ ప్రార్థిస్తాడు, నేను వినాలా. నీతిమంతులు ప్రార్థనించాడు. దేవుడు పాపల మనం వినడని మనం ఎరుగుతాము కదా. యేసుక్రీస్తు గారు యోహాను సువార్తలో పరిసయ్యులు యాజకులు అంటారు, దేవుడు పాపల మనవి వినడని మనం ఎరుగుతాము కదా. నీ పాపాన్ని ఒప్పుకోకుండా నేను చాలా పక్షిపరుడు, నీ పక్షిపరురాలని ఒకవేళ నిన్ను మోసపుచ్చుకున్నావా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభుత్వ ప్రేమతో మీకు 2 చేతులు జోడించి చెప్తారు, ఈ రాత్రి నీ అభివృద్ధి కాటం నీలో ఉన్న హృదయంలో ఉన్న పాపం. అపవాది అనుకుంటున్నావు, నేనేమి అపవాదికి చోటు లేదనుకుంటున్నావు. కానీ ఎప్పుడో కలగవలసిన నేను, ఎప్పుడో పొందవలసిన దేవుడు ఇంకా నువ్వు ఆలస్యం అయ్యింది అని అంటే నీవు నీ హృదయంలో నువ్వు దాచుకున్న పాపం. రాహేలు తన తండ్రి ఇంటి నుంచి యాకోబు తీసుకొస్తున్నప్పుడు కొన్ని విగ్రహాలు గృహదేవతల్ని రాహేలు దొంగిలించి తీసుకొస్తుంది. ఏమన్నాయి పడుతుందా? గృహదేవతలను తీసుకుని వస్తుంది తన తండ్రి ఇంట్లోంచి. 3 రోజులు ప్రయాణం అయిపోయింది. 7 రోజుల తర్వాత తండ్రి వచ్చాడు. ఏమన్నా వెళ్ళిపోవచ్చుగా, నా ఇంట్లో గృహదేవతలు ఎందుకు తీసుకెళ్ళిపోయావు అని అన్నాడు. యాకోబు అన్నాడా, నేను తీసుకురాలేదు బాబు, నీ గృహదేవతలు నాకేం పని, నన్ను పిలిచినాడు బాబు దేవుడు ఉన్నాడు, నాతో మాట్లాడిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ దేవతలతో నీ దేవుడితో నాకేం పని, నన్ను పిలిచాడు ఒక ఆయన, నన్నే రమ్మని చెప్పాడు, నన్ను ఇక్కడ నడిపించిన ఆయన ఒకడు ఉన్నాడు, తీసుకెళ్తున్న ఆయన ఒకడు ఉన్నాడు, నీ దేవతలతో నాకేం పని అని అన్నాడు. నాకు తీసుకొచ్చారు అన్నాడు. అయితే ఏమని ఎవరు తీసుకొచ్చారు పెట్టు, ఆ వ్యక్తి బతుకుడు అన్నాడు. అప్పుడు వెళ్ళి ఆ దేవతలు రాహేలు ఏం చేయాలి, ఆ గృహదేవతలు ఆవిడ తీసుకుని వచ్చింది కదా, తీసుకొచ్చి తండ్రి ఇదిగో నేనే తీసుకొచ్చాను, తండ్రి మా ఆయన కూడా తెలియదు, నేనే ఆ తప్పిదం చేసినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి తండ్రి కాళ్ళ మీద పడితే తండ్రి క్షమించడా? తండ్రి చెప్పేదరా అట్లాడండి. తప్పు ఒప్పుకోవట్లేదు చాలా మంది ఈ రోజున, పాపం ఒప్పుకోవట్లేదు, అపరాధాన్ని ఒప్పుకోవట్లేదు, దాచుకుంటున్నారు వాళ్ళు.